క్రిస్మస్ కొరకు నీ బిడ్డలను తయారు చేసి నృత్యానికి అప్పగిస్తే, క్రిస్మస్ కొరకు కొత్త బట్టలు కొంటే, క్రిస్మస్ కొరకు పిండి వంటలు చేస్తే పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటారు. లేదు, ప్రతి సంవత్సరం ఇది జరుగుతూనే ఉన్నాయి, మార్పు లేదు. అందుకే అంటున్నాను, ఈ ఉదయం ఈ క్రిస్మస్ దినాన మార్పు కలగాలి. పిండి వంటలు చేసినంత మాత్రాన క్రిస్మస్ అనుభవించినట్లు కాదు. అంగరంగ వైభోగంగా ఈ కార్యాన్ని వేడుకగా జరిగించినంత మాత్రాన పరలోకం నీది కాదు. ఈరోజు క్రిస్మస్ అర్థం ఏమైపోయిందంటే, 4 పాటలో, 4 పిండి వంటలో, కొత్త బట్టలో, ఇంటిలో మందిరంలో 5 నిమిషాలు, ఇంటికి వస్తే సంబరాలు. అయిపోయింది క్రిస్మస్. మందిరంలో ఎంత? 5 నిమిషాలు. దట్ ఈస్ నాట్ ఎ ట్రూ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ అనగా ఒక గుడ్ న్యూస్, శుభవార్త.